మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్ని. సో ఈ రోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేయబోతున్నాను. అంటే ఆయన ఒక గుడిలో పంతులు అయినప్పటికీ కూడా ఆయన ప్యాషన్ ఏంటంటే పెయింటింగ్స్, అలాగే చాలా రకాల ఆర్ట్స్ అనేవి తను చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆయన చదివింది కేవలం 7వ తరగతి అయినా కూడా ఆయన ఒక గోల్డ్ మెడల్ హోల్డర్ అన్నమాట. సో ఒక పర్సన్‌కి ఏదైనా ఒక ఆర్ట్ మీద టాలెంట్ ఉంటే దాని మీద డెడికేటెడ్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన తన ఇంటిని ఒక సివిల్ ఇంజినీర్‌గా తన ఇంటిని తనే డిజైన్ చేసుకుంటూ, అంతేకాకుండా ఇంకా మెకానికల్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి గానీ, అదేవిధంగా ఒక కొత్తగా లోపల ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ కానివ్వండి, లేదంటే ప్లాంట్స్ సంబంధించి ఇంటి చుట్టూ ఉన్న ప్లాంట్స్, అలాగే స్పెషల్‌గా బాన్సాయ్ ప్లాంట్స్, ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి అంటే మనకి టెక్నాలజీ వచ్చి ఆల్మోస్ట్ రీసెంట్‌గా మనకి టెక్నాలజీ వచ్చినా కూడా 10-15 ఇయర్స్ బిఫోరే ఆయన ఇప్పుడులో ఉన్న టెక్నాలజీ అప్పుడు తీసుకొచ్చారన్నమాట. సో ఇవన్నీ ఆయనకి ఎలా సాధ్యమయ్యాయి? అది కూడా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి కోచింగ్ లేకుండా తను ఓన్‌గా ఇవన్నీ నేర్చుకొని పెయింటింగ్స్ కానివ్వండి, లేదా ఇతర టాలెంట్స్ కానివ్వండి, ఎలా సాధ్యమైంది అతనికి అనేది మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యాం. చూడొచ్చు ఈ ఇల్లుని కూడా స్వామియే ప్లాన్ చేశారనమాట. సో మొత్తం చూస్తుంటే ఒక మంచి ప్లెజెంట్ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్లాన్స్‌తో నీట్‌గా ప్లాన్ అనేది చేశారు. సో ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయి, ఏంటి స్వామిలో అనేది మనతో పాటు స్వామి కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి ఇంకా ఏంటి ఆయనలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ స్వామి, నమస్తే. నమస్తే. స్వామి ఎలా ఉన్నారు? బాగున్నా. సో చూసాము అంటే లైక్ ఒక పర్సన్లో ఇన్ని టాలెంట్స్ ఉన్నారంటే నిజంగా రేర్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ నేను రీసెంట్గా విజిట్ చేశాను టెంపుల్ని. సో చాలామంది డివోటీస్ చెప్పిన విషయం ఏంటంటే లైక్ ఎక్కడ ఆ టెంపుల్లో అలా ఉండదు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ నిజంగానే నెమలి ఉన్నట్టు ఆ మూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అని నేను కూడా చూశాను. ఏంటి స్వామి అలా ఆ డిజైన్ అనేది మీరు ఓన్గా తయారు చేస్తారా లేకపోతే ఎట్లా? ఓన్గానే నేను క్రియేట్ చేసి స్వామికి ఏ విధంగా అలంకారం అయితే బాగుంటుందో. యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అలంకార ప్రియుడు కాబట్టి ఆ అలంకార ప్రియుడైన ఆ స్వామికి ఏ విధంగా అలంకారం చేస్తే బాగుంటుందని చెప్పి థింక్ చేసి ఓన్గానే క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఆ మూమెంట్ అంతా కూడా అలాగే ఉంటుందా స్వామి? సో అంటే ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి అంటే మా ప్రేక్షకులకు కూడా మీరు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను విన్నాను, బట్ వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి. అంటే చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నేను పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. దాంతోపాటు నాకు వుడ్ వర్క్ చాలా ఇష్టము కాబట్టి వుడ్ వర్క్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్రాఫ్ట్ వర్క్ కూడా చాలా ఇష్టం కాబట్టి కొత్తగా క్రాఫ్ట్ వర్క్ క్రియేట్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ చాలా ఇష్టం కాబట్టి ఎలక్ట్రానిక్ వర్క్స్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు బైక్ మెకానిజం చాలా ఇష్టం కాబట్టి బైక్ మెకానిజం కూడా టోటల్ డిస్మాండిల్ చేసి నేనే మొత్తం రెడీ చేసుకుంటాను, బైక్, కారు ఇవన్నీ. దాంతోపాటు ఇంజనీరింగ్ ప్లాన్స్, హౌస్ ప్లాన్స్ గీయడం చాలా ఇష్టం కాబట్టి హౌస్ ప్లాన్స్ గీస్తూ ఉంటాను. దాంతోపాటు యోగా చాలా ఇష్టం కాబట్టి కొన్ని సంవత్సరాలు యోగా ఉండి 8 ఇయర్స్ యోగా మాస్టర్గా ఉన్నాను. దాంతోపాటు వీటన్నిటిని మిక్స్ చేసి ఆర్ట్, క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్ అన్నీ మిక్స్ చేసి కొత్తగా ఇన్నోవేషన్స్ చేయడం చాలా ఇష్టము కాబట్టి అలాంటి ఇన్నోవేషన్ చేయడము, ఫ్లయింగ్ ఎయిర్ ఆర్సీ ప్లేన్స్, బోట్స్ ఇలాంటివి తయారు చేయడము, ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ. నెక్స్ట్ వీటికన్నా మించి ఈ ట్రీస్ అంటే చాలా ఇష్టము. అదే చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ట్రీస్ అన్ని కనిపిస్తున్నాయి ఇంట్లో స్టార్టింగ్ రాగానే. కాబట్టి ట్రీస్, వాటిలో బోన్సాయ్ ట్రీస్ అట్లా ప్రతి అంటే ఒక ట్రీస్ మనం ప్లాంట్ చేస్తున్నాం అంటే అందులో నాటు చెట్టు ఏది, బోన్సాయ్ ట్రీ ఏది, అట్లా హైబ్రిడ్ ఏది, ప్రతి ఒక్క దాంట్లో అన్ని రకాల ఇది చేస్తూ ఉంటాను. వ్యవసాయానికి సంబంధించిన ట్రీస్ ఏది, ఏ విత్తనాలు వేస్తే ఏ వ్యవసాయానికి పనికి వస్తుంది, ఇలాంటివి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా పెయింటింగ్లో కూడా గ్లాస్ పెయింటింగ్స్ అని, పెన్సిల్ ఆర్ట్స్ కానీ, క్యాన్వాస్ కానీ, అక్రిలిక్ కానీ, ఆయిల్ పెయింట్స్ కానీ, దాంట్లో వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి అన్ని వేరియేషన్స్ చూస్తూ ఉంటాను. సో ఒకసారి మీరు చూపిస్తారంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఒక పర్సన్లో రేర్, సో మాకు చూపిస్తారా అంటే ఏమేమి చేస్తారు ఇప్పటి వరకు? సో ఇది ఇదేనా మీరు అంటే లైక్ ఇవన్నీ క్రాఫ్ట్ వర్క్, క్రాఫ్ట్ విత్ వుడ్. ఇప్పుడు మనం వినాయక చవితికి విఘ్నేశ్వర స్వామిని మట్టితో తయారు చేస్తాను నేను. అవును సార్. మట్టితో తయారు చేసి దానికి బ్యాక్గ్రౌండ్గా ఈ విధంగా క్రాఫ్ట్ క్రియేట్ చేసి పెడుతూ ఉంటాను. మూవ్మెంట్ అవుతుంది సార్ దీనికి. దానికంతా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మోటార్స్ సెట్ చేసి ఆ విధంగా సెట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీరే ఓన్గా తయారు చేసినట్టు ఈ విధంగా వుడ్ మండపం కానీ, వుడ్తో మనమే
చేత్తో చెక్కి తయారు చేసేది. ఓకే. అదేవిధంగా ఈ సో ఇదంతా మ్యాగ్నెట్ స్వామి లేకపోతే? ఇది నార్మల్‌దే. ఇది నా జస్ట్ షోకి పెట్టాను. బట్ ఇదంతా వుడ్‌తో చేసింది ఇది. సో ఇవంతా కూడా మీరే డిజైన్ చేసి డిజైన్ చేసుకొని కట్ చేసి తయారు చేసింది. ఓకే. అదేవిధంగా ఇది బోధ పుల్లలతో తయారు ఓకే. చేసుకునేదనమాట. సో ఇది దీనికి కూడా ఎలక్ట్రానిక్ లైట్ పెట్టాను అనమాట. ఓకే. నైట్ టైమ్స్‌లో మనకి ఇంట్లో బెడ్ ల్యాంప్ లాగా ఉంటది. లేదా పూజ రూమ్‌లో పెట్టుకొని స్వామిని పెట్టుకోవడానికి పనికొస్తది. ఆ విధంగా సెట్ చేశాను అనమాట. రీచార్జబుల్. ఓకే. అదేవిధంగా సోలార్‌ది. అదేవిధంగా ఇది కూడా వుడ్‌తోనే. బట్ ఇదేంట్రా అంటే దీంట్లో కూడా మనకు కొంతమంది చిన్న స్వామిని పెట్టుకుంటూ ఉంటారు. అవును. అట్లాంటి స్వామిని ఏదైనా విగ్రహాలు పెట్టుకోవాలన్నా కూడా అది పెట్టుకున్నప్పటికీ ఈ ప్యానెల్ అనేది వచ్చి మన దీపం దగ్గర పెట్టేసి ఉంటాము. హ్మ్. దీపం వెలుగుతో ఇది ఛార్జ్ అయ్యి ఒకవేళ ఇన్ కేసు దీపం మారిపోయినప్పుడు దీంట్లో లైట్ వెలుగుతుంది లైట్ అన్నమాట. వెలుగుతుంది. ఆ ఓకే. విధంగా సెట్ చేసుకున్నాం. చాలా గ్రేట్ స్వామి. అసలు అంటే ఇవన్నీ కూడా చాలా వరకు రేర్. ఎవరైనా నేర్చుకొని దాని మీద రీసెర్చ్ చేస్తే అవుతుంది. అండ్ మీరు మీ టాలెంట్స్ అన్నీ కూడా చూస్తుంటే ఓన్గా మీరు ఎన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకున్నారని చెప్తున్నారు. అవును, అవును. సో స్వామి ఇక్కడ కూడా చాలా పెయింటింగ్స్ చూస్తుంటే చాలా పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ పెయింటింగ్స్ గురించి? ఇది వచ్చి మా లైఫ్లో ఫస్ట్ ఆయిల్ పెయింటింగ్. ఓకే స్వామి. అంటే పెయింటింగ్స్ ఎలా వేయాలన్నది కూడా తెలియదు. ఫస్ట్ ఆయిల్ పెయింట్స్ అంగిట్లో కొనుక్కొని ఏ విధంగా వేసాను ప్రాక్టీస్ చేసి వేసిన ఫస్ట్ అంటే చార్ట్ మీద వేసాను అనమాట. ఓకే. క్యాన్వాస్లో వేయాలనే విషయం కూడా నాకు తెలియదు. బట్ చార్ట్ మీద వేసేసి ఏంట్రా ఇది ఆరలేదు అని చెప్పి అట్లా ట్రై చేసి వేసిన పెయింటింగ్ ఫస్ట్ది. ఓకే. తర్వాత షాప్ అతను లేదు స్వామి ఇది మీరు క్యాన్వాస్ మీద వేయాలంటే అప్పుడు క్యాన్వాస్ ఇచ్చుకుని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా క్యాన్వాస్ మీద వేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇది అయితే మాత్రం చార్ట్ మీద వేసిన పెయింటింగ్. సో నిజంగా అంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలా వేస్తారో అలా అనిపిస్తుంది స్వామి. అండ్ మీరు చెప్తున్నారు లైక్ ఎటువంటి మనకి లేదు, కోచింగ్ లేదు కానీ లేకపోతే ఎక్కడ నేర్చుకోవడం లేదని కూడా చెప్తున్నారు. ఎలా స్వామి మీకు సాధ్యమైంది? అంటే ఎలా మీరు స్టార్ట్ చేశారు పెయింటింగ్స్ కానీ అంటే లేకపోతే వర్క్స్ అని? చిన్నప్పటి నుండి పెన్సిల్ తీసుకునేవాడిని. ఓకే. బట్ పెయింట్స్ కూడా సరే పెయింటింగ్స్ కానీ కలరింగ్స్ వేయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. బట్ మెయిన్ ఏంటంటే నాకు ఏదైనా ఒక వర్క్ చేసే ముందు దాన్ని ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీదే ఫోకస్లో ఉంటుంది. ఓకే. కాబట్టి అది ఆ వర్క్ నేను అనుకున్న ఫినిషింగ్ అది వచ్చేదాకా దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఓకే. సో నిజంగా గ్రేట్ థింగ్. అంటే ఒకటి మనం అనుకున్నాం అనుకోండి, కంప్లీట్గా దాని మీద వర్క్ చేసి డెడికేటెడ్గా వర్క్ చేస్తే అది మనకు సాధ్యం అవుతుందని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. అవుతుంది. స్వామి ఇవన్నీ పెయింటింగ్స్ కొంచెం మీ స్పెషల్ పెయింటింగ్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? స్పెషల్ పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ స్పెషలే. బట్ ఓకే. ఇందులో వచ్చి మా అమ్మది ఒకటి ఉంది ఇక్కడ. ఓకే స్వామి. ఏం చెప్పండి. ఇది వచ్చి మా అమ్మ వేసిన ఫస్ట్ పెన్సిల్ ఆర్ట్ అనమాట ఇది. ఓకే. అంటే లైఫ్లో అంటే ఎప్పుడు కూడా మనిషి అనేది పెన్సిల్ ఆర్ట్ వేయలేదు. ఫస్ట్ వేసింది మా అమ్మదే. ఓకే. అది కూడా వేసింది ఎలా అంటే యాక్చువల్గా ఒక స్కూల్లో ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్లో నేను చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కానీ ఆ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అంటే చదువుకునే సెవెంత్ వరకే. బట్ ఈ స్వామి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి పిల్లలకి ఇన్స్పిరేషన్ కోసం ఎగ్జిబిషన్ నా గురించి పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు సరే అందరికీ ఇన్స్పిరేషన్ కోసం చేస్తున్నాం, మనం కూడా దీంట్లో ఏదన్నా కొంచెం ఫీల్ ఉండాలని చెప్పి సరే ఈసారి ఏదైనా కొత్తగా దీన్ని చేద్దామని చెప్పి అమ్మ ఆ స్కూల్కి ఎగ్జిబిషన్కి అమ్మ కూడా వెళ్తుంది. ఓకే. కానీ అమ్మకి తెలియకుండా ఆ రోజు నైట్ కూర్చొని పెన్సిల్ ఆర్ట్ వేసుకొని ఈ అమ్మకి తెలియకుండా ఎత్తుకొని పోయి అక్కడ ఎగ్జిబిషన్లో ప్రొడ్యూస్ చేశాను అనమాట. సో మీ మదర్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అమ్మ సర్ప్రైజ్కి పోయి అరే నా కొడుకు నాకు తెలియకుండా ఎప్పుడు వేసాడు అంటే ఇక్కడ నేను వేసిన ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, నేను వేసిన ఆర్ట్లు చూసి మా అమ్మ ఏం ఫీల్ అయ్యింది ఆ ఫీల్ నాకు ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ ఫీల్ అమ్మ ఏం ఫీల్ అవుతుంది అది తెలుసుకోవడం కోసం ఆ ఫీల్ ఆమె ఏం ఎంజాయ్ చేస్తుంది దాన్ని నేను ఎంజాయ్ చేయడం కోసం గీస్తూ ఉంటాను. గిఫ్ట్ ఇచ్చారు అలాగా మీకు నచ్చిన వాళ్ళ కోసం పెయింటింగ్స్ అని చేస్తాం. సో మీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు స్పెషల్గా నెమలి కనిపిస్తుంది మీరు ఏ పెయింటింగ్లో చూసినా. అండ్ అలాగే అక్కడ ఎస్ఎస్ ఆర్ట్స్ అని అండ్ వాట్ యు ఫీల్ అండ్ సమ్ క్యాప్షన్స్ ఉన్నాయి దాని గురించి చెప్పు. అంటే ఇప్పుడు ఎస్ఎస్ ఆర్ట్స్ అనేది అంటే ఎస్ఎస్ అంటే శ్రీ స్కంద ఆర్ట్స్ అనేది నేను పెట్టుకున్నాను. అంటే నాకు సుబ్రహ్మణ్య స్వామి అనేది చాలా ప్రీతికరమైనది. ఆయనకి సంబంధించిన వాహనం అనేది ప్రతి దాంట్లో నేను ఒకటి ఆయన శూలం కానీ ఆయన వాహనం కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను ఏ పని చేసినా. అట్లా దాంతో ఇంకోటి ఏంటంటే వాట్ యువర్ ఫీల్ అని అంటే ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కావాలని నేను మైండ్లో థింక్ చేసి ఉంటాను, బట్ అది మార్కెట్లో అవైలబుల్ ఉండదు, అలాంటివి దొరకదు. ఒక వస్తువు కావాలనుకుంటే అది అట్లా సేమ్ వాడనుకునేది దొరకాలంటే 4-5 ఐటమ్స్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఏదైతే ఫీల్ అవుతామో ఆ ఫీల్ మనకి ఇలా కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా నేనే క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట.
అలా దానికోసం దాన్ని నార్మల్గా ఇవ్వకుండా ఎస్ఎస్ ఆర్ట్స్గా దాన్ని దాన్ని చేయించుకునేసి దాని ద్వారా నేను ప్రజలకి ఎవరైతే ఇంపార్టెంట్గా పెద్ద పెద్ద వాళ్ళు స్వామి మాకు ఇలా ఉంది, మాకు ఇలా ఫీల్ అవుతాను, మాకు ఇలాంటి కావాలంటే వాళ్ళ కోసం దాన్ని ప్రత్యేకంగా నేనే డిజైన్ చేసి చేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే సార్. సో మీ ఇక్కడ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పెయింటింగ్స్ అంటే ఇవంటే ఆయిల్ పెయింటింగ్స్? ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్. ఇది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి పెయింటింగే, బట్ కాకపోతే ఏంటంటే ఇతను మా అబ్బాయి. ఓకే, మీ అబ్బాయిని సో అలా పెట్టారు. మా అబ్బాయికి సుబ్రహ్మణ్య స్వామి వేషం వేస్తే ఎలా ఉంటుంది మీరు ఊహించుకొని ఫీల్ అయ్యి అది వేస్తున్నాను. వేసేటప్పుడు అబ్బాయి చిన్నోడు 3 years ఉన్నాడు అబ్బాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్లో అంటే తామర పువ్వు వేద్దాం ఏదేద్దాం ఫీల్ అవుతాం అంటే అప్పుడు మా అబ్బాయి అన్న నాకు పాము కావాలి చేతిలో అన్నాడు. అందుకని చెప్పి లెఫ్ట్ హ్యాండ్లో సర్పం వేసి వేయడం అనేది జరిగింది. అబ్బాయిని స్వామి ఇద్దరిని ఫీల్ అయ్యి గీసిన పెయింటింగ్. నెక్స్ట్ వచ్చి ఇది రాజమురుగుడు. ఓకే. ఇంటర్నెట్లో చాలా చోట్ల కూడా సరే రాజమురుగుడు ఫొటోస్ చాలామంది పెయింటర్స్ వేసి ఉంటారు. ప్రతి దాంట్లో స్వామి యొక్క మెడలో ఒక శివలింగాన్ని పెట్టి వేసి ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు రాజమురుగుడు చాలామంది పెయింటర్స్ చాలా రకాలుగా వేసి ఉంటారు. కానీ అరే ఆ మెడలో బట్ ఆ శివలింగం అనేది కంపల్సరీగా వేసి ఉన్నారు అనమాట. బట్ మనం దీనికి ఇంకేదైనా కొత్తగా చేయాలి, అసలు ఎందుకు రాజమురుగుడు మనం వేయాలి అనేసి ఆలోచించిన తర్వాత యాక్చువల్గా శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు వచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామి పండు కోసం అలిగి తప్పిపోయిన తర్వాత ఆయన ఎత్తుక్కుంటూ అక్కడికి వస్తారనమాట. అటువంటి ఇది అనమాట. అంటే బిడ్డ కోసమే వస్తుంటారు. అటువంటి బిడ్డ పళనిలో అడుగు పెట్టుంటారు. ఆ పళనిలో ఉన్న స్వామికి రాజాలంకారం చేస్తారు. కాబట్టి ఈ పెయింటింగ్ అనేది ఆ పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి రాజాలంకారం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బిడ్డ కోసం ఆ పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని మనం ఆయన హృదయంలో ఉంచాలి అని చెప్పి ఆ డాలర్లో ఆయన ఆ మల్లికార్జున స్వామి ఆ బ్రహ్మరాంబాని ఉంచడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ పనిలో ఉన్న స్వామిని వెతుక్కుంటూ వచ్చింది వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్, అదే రూపం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఇది శ్రీశైలంలో ఉన్న శివలింగం అండ్ అమ్మవారి లాగా కనిపిస్తుంది. సో ఇంత మైండ్ అంటే ఇంత చిన్న డిజైన్ ని మీరు ఎలా స్వామి ఇక్కడ వేయగలుగుతారు? అదే ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ పెట్టడం. ఇంకోటి నేను ఖచ్చితంగా మనం చేయాలనే తపన. ఇది నేను ఇంత చిన్న డాట్లైనా మైక్రోలైనా కూడా మనం చేయగలగాలి, మనం చేయాలని చెప్పి అది ఎంత టైం అయినా పర్లేదు చేయాలని అది తపనతోనే. గ్రేట్ థింగ్ ఏంటంటే మామూలుగా పెయింటర్స్ ప్రొఫెషనల్ పెయింటర్స్ నేర్చుకొని అలా వేస్తారు. అండ్ మీరు ఏమి నేర్చుకోకుండా ప్రతిదీ కూడా ఎంత చిన్నది కూడా అంటే డెడికేటెడ్గా అది రావాలి, ఆ ఫైన్ లైన్ కూడా గీయాలి అని చెప్పి గీయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ స్వామి. అండ్ ఇంకోటి నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చూశాను, ఇది చూస్తే నిజంగా నేచర్ మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చిన అలా అనిపిస్తుంది పెయింటింగ్. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి ఏంటంటే నా స్నేహితుడు కోరుకున్నాడు, అన్నయ్య నాకు ఈ విధంగా కొండలు ఉండాలి, నాకు ఈ విధంగా ఇల్లులు ఉండాలి, జింకలు ఉండాలి, వాటర్ ఫాల్స్ ఉండాలి, బాతులు ఉండాలి అట్లా. అంటే అతను ఏమైతే ఫీల్ అయ్యాడో అది నాకు చెప్పాడు. నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి, అందులో నెమిలి ఉండాలి, నాకు వాటర్ ఉండాలి దానిలో, బట్ కొండలు ఉండాలి, మేఘాలు క్లౌడ్ ఉండాలి, కానీ బట్ సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన ఎరుపు రంగు సమయంలో ఉన్నట్టు కావాలి, ఇలా అంతా కోరుకున్నాడు. సరే ఓకే నువ్వు ఏది ఫీల్ అవుతావు అదే విధంగా నేను గీస్తాను అని చెప్పి అతని కోసం గీశాను. నైస్ స్వామి. అంటే ఆయన ఏం ఫీల్ అయ్యారో అతను మీకు చెప్తే మీరు దాన్ని మళ్ళీ ఫీల్ అయ్యి సో ఈ విధంగా ఎంత బ్యూటిఫుల్ పెయింట్ వేశారు. అండ్ స్వామి ఇప్పటి వరకు పెయింటింగ్స్ గురించి తెలుసుకున్నాం. సో అదర్ మీ టాలెంట్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అవి కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాము. సో వాటి గురించి కూడా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవన్నీ వాటికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. ఏంటి స్వామి డైరీలు ఏంటి స్వామి? ఇది వచ్చి డైరీ కాదు, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ పనిచేసే ప్రతి ఒక్క ఎలక్ట్రీషియను అతను ఖచ్చితంగా షాల్డరింగ్ స్టిక్ లేకుండా పనిచేయలేరు. ప్రతి ఒక్కరు ఆ షాల్డరింగ్ స్టిక్ ఏంటంటే ఖచ్చితంగా కరెంట్లో పెట్టుకుని పెద్ద వైర్లు పెట్టుకుని ఇలా చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. బట్ అవంతా కూడా నేను ఒక చిన్న బాక్స్లోనే ఉండి దీని ద్వారానే నేను షాల్డరింగ్ చేసుకునేలాగా సెట్ చేసుకున్నాను అనమాట. నా టూల్ బాక్స్ యాక్చువల్గా ఇది నాకు సంబంధించిన టూల్ కిట్స్ అన్ని కూడా దీంట్లో ఉండి నేను దీంట్లోనే షాల్డరింగ్, దీంట్లోనే కేబుల్, దీంట్లోనే పవర్ సప్లై, దీని ద్వారానే మొబైల్ ఛార్జింగ్ అన్నీ వచ్చేలాగా దీంట్లోనే అన్ని ఏర్పాటు చేసుకుని అంటే నా పర్సనల్ యూస్ కోసం చూసేదానికి డైరీ లాగా ఉంది, కానీ సో మీరు ఇలా డిజైన్ చేసుకొని అన్ని ఇందులో ఉండేటట్టు పెట్టుకున్నారు. అండ్ లైట్స్ కానీ. ఓకే స్వామి. సో నిజంగా ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించి చేయడం నేను నిజంగా ఎక్కడ చూడలేదు. అండ్ ఇక్కడ ఇవేంటి స్వామి డైరీస్ లా కనిపిస్తుంది? ఇది వచ్చి ఇవి డైరీసేనా?
ఓకే స్వామి. ఏంటి? ఇది వచ్చి ఎంట్రా అంటే ఇది నేను 2006లో డిజైన్ చేసింది. ఓకే 2006లో. 2006లో డిజైన్ చేసింది. ఎంట్రా అంటే యాక్చువల్గా ఇదేంటి స్వామి టైం టైం కూడా ఉంటుంది. అంటే మనం చదువుకునే పుస్తకమే అది. మనం ఈ బుక్ బైండింగ్ కూడా నేనే ఓన్గా చేసేవాడిని. ఓకే. ఎందుకంటే వేద పాఠశాలలో చదువుకున్న సమయంలో అక్కడున్న పిల్లలకందరూ కూడా ఫ్రీగా బుక్స్ బైండింగ్ చేయించేవాడిని. అట్లా నేను ఓన్గా బుక్ బైండింగ్ చేసుకొని దీంట్లోనే ఇన్నోవేటివ్గా దీన్ని కొన్ని కొత్తవన్నీ సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ డైరీలో టైమింగ్ కనిపిస్తుంది అన్నమాట. టైం సెట్ చేస్తున్నారు. సో నిజంగా గ్రేట్ స్వామి. ఇదేంటి స్వామి? ఇది కూడా ఇప్పుడు ఓకే. అంటే కెమెరాస్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇందులో ప్రతి దీంట్లోనే కెమెరా ఉంది. ఓకే. ఇన్ కేస్ మనం ఎమర్జెన్సీ పర్పస్ అంటే మనకి ఏదైనా యూజ్ అన్నప్పుడు దీని ద్వారా కెమెరా షూట్ కూడా తీసుకోవచ్చు. కెమెరా షూట్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇక్కడ? దాంట్లోనే డిస్ప్లే అన్నీ వస్తుంది. ఓకే. ఓకే. దీని ద్వారానే మనం ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ ఈ డైరీలో స్పెషల్గా ఇక్కడ మనకి ఫోన్ స్క్రీన్ ఎలా ఉంటుందో అలా స్క్రీన్ వచ్చి ఈ డైరీలో ఇక్కడ మనకి టైం కనిపించేలాగా కెమెరాస్ అన్ని ఫిక్స్ చేసి నిజంగా ఇలాంటి ఐడియాస్ నేను ఎక్కడ చూడలేదు స్వామి. అసలు ఇంత టాలెంటెడ్గా ఎలా మీరు ఇలా క్రియేట్ చేశారంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి స్వామి ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది కూడా మొత్తం నార్మల్గా మనం ఇక్కడంతా కూడా బటన్స్ ద్వారానే ఆపరేట్ చేసుకుంటారు. కానీ అంటే సీక్రెట్ అనమాట ఇది. నేను చాలా సంవత్సరాలుగా నేను భద్రంగా దాచుకున్న ఒక యూనిక్ లాంటిది ఇది. అది చాలా ఇంపార్టెంట్. ఇది కొంతమంది కంపెనీస్ వాళ్ళు మాత్రం కొన్ని ఏదైనా ముఖ్యమైన ఆర్డర్స్ మీద చేయించుకుంటూ ఉంటారు. అంటే ఇది అందరికీ ఇవ్వలేరు. చాలా ఇంపార్టెంట్ అయిన కంపెనీస్ వాళ్ళు మాత్రం ఆర్డర్ మీద వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం. సో మనకి ఏదైనా ఇంపార్టెంట్ డైరీస్ ఏమైనా రాసుకోవాలని కూడా మన పని మనం చేసుకోవచ్చు. ఇక్కడే అన్ని లైక్ టైం ఆపరేట్ అవుతుంది. అండ్ మనకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ లో కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవాలన్నా కూడా బుక్ ఇక్కడ నోట్ చేసుకొని ఇక్కడ క్లాసెస్ చదువుకునే క్యాలిక్యులేటర్స్ అన్ని కూడా ఉంటాయి లోపల. ఇంకా కట్ చేయలేదు. అంటే అది ఆపరేట్ చేసేటప్పుడు మాత్రం కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది 2006లో స్టార్ట్ చేశాను అనమాట. ఇది 2006 అంటే స్వామి ఆల్మోస్ట్ ఒక ఇప్పటికి 18 ఇయర్స్ బ్యాక్. ఇది తయారు చేసి 18 ఇయర్స్ అవుతుంది. అంటే ఇది బుక్ బైండింగ్ ఏంటంటే ఒకసారి బైండింగ్ చేస్తే మళ్ళీ ఇంకా యూజ్ కాదనమాట. తర్వాత కొన్ని కంపెనీస్ వాళ్ళు వచ్చి మాకు స్వామి మీరు ఈ బుక్ మాకు యూజ్ అవుతుంది, బట్ కాకపోతే పేపర్స్ అయిపోతే మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మరి ఎలా మాకు అని అడిగినప్పుడు దానికోసం నేను మళ్ళీ థింక్ చేసి ఇది ఇలా ఇన్నోవేట్ చేశాను. మామూలుగా స్పైరల్ పెట్టుకుంటారు, బట్ స్పైరల్ ఏమవుతుందంటే ఆ పేపర్స్ లూజ్ అవడం ఇలా ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకుంటాం, మనం రాసుకుంటాం, అన్నీ చేస్తాము. ఇన్ కేస్ మనకి ఈ బుక్ అయిపోయిందంటే, పేపర్స్ అయిపోయిందంటే రిమూవబుల్ చేసుకుంటాము. మళ్ళీ కొత్త బుక్ తీసుకుంటాము, దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకుంటాం, దాంట్లో మ్యాగ్నెటిజం ఉంటుంది, ఫిట్ చేసుకుని మళ్ళీ వాడుకుంటాం. గ్రేట్ స్వామి. అది కూడా 18 ఇయర్స్ బ్యాక్. అసలు అప్పటికే టెక్నాలజీ అంత పెద్దగా ఏం అవ్వలేదు, ఇప్పుడే అడ్వాన్స్డ్గా ఉంది. సో అప్పుడే మీరు ఇన్ని ఇన్నోవేషన్ ఐడియాస్తో ఇంత దీనికి ఎలక్ట్రానిక్స్ అవన్నీ తయారు చేయడం అంటే గ్రేట్ థింగ్. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇది ఛార్జింగ్ సంబంధించిన అంటే ఇది నా వాచ్కి ఛార్జరు. యాక్చువల్గా వాచ్కి అతను ఏం చేయడం పెద్ద కేబుల్ ఇవన్నీ ఉంటుంది, అవన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చిన టైంలో కరెంట్ ఉంటుంది లేదు ఇవన్నీ ఇబ్బంది అని చెప్పేసి నేను ఓన్గా నా వాచ్ ఛార్జింగ్ కోసం తయారు చేసుకునేది. ఇది మా ఫ్రెండ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే దాని మోడల్ దాన్ని ఎలా చేయాలనేది ఇస్తూ ఉంటాం. సో నిజంగా ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వైర్లెస్ ఛార్జింగ్. సో ఇవన్నీ మీరు ఎప్పుడు కనిపెట్టారు స్వామి? మీరు చేసి కూడా దాదాపు 5 years అవుతుంది. సో నిజంగా గ్రేట్ థింగ్. సో ఇలా చూసి ఇలా పెడుతుంటే ఇది అయిపోతుంది, మ్యాగ్నెట్ లాగా అతుక్కొని ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా చెక్క వుడ్ వర్క్ వచ్చి కాబట్టి వుడ్ దీన్ని అన్ని కంబైన్ చేసి చేస్తూ ఉంటాం. ఓకే, ఇటొకటి పెట్టుకోవచ్చు. ఒకేసారి 2 watches ఛార్జింగ్ చేసుకోవడానికి మనం అయిపోతే మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక్కసారి బటన్స్ చూడండి, ఛార్జింగ్ పెట్టి అయిపోతే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు, అయిపోతే మళ్ళీ కావాలన్నప్పుడు ఆన్ చేసుకుంటాం. నిజంగా స్వామి చాలా గ్రేట్ థింగ్. ఇవెంత ఏంటి స్వామి? ఇది కూడా బ్లూటూత్ స్పీకర్. అంటే యాక్చువల్గా బ్లూటూత్ స్పీకర్స్ అన్ని చోట్ల దొరుకుతాయి, షాప్స్లో అన్ని చోట్ల ఉంటాయి. బట్ ఇక్కడ నేను పాట్లో పెట్టడానికి ఏంటంటే నేను స్పీకర్ యొక్క సౌండ్ని రీసెర్చ్ చేశాను అనమాట. అంటే ఒక అట్ట బాక్స్లో స్పీకర్ ఉంటే ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ బాక్స్లో ఉంటే ఎలా ఉంటుంది, వుడ్లో పెట్టుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ రీసెర్చ్ చేశాను. బట్ ఈ శాండ్ కుండలో ఉన్న ఆ వైబ్రేషన్స్ అనేది ఎక్కడ రాలేదు. సో మీరు అన్ని రీసెర్చ్ చేసి బట్ ఈ దీంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి రీసెర్చ్ చేసి దీన్ని సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దీంట్లో ఒక స్పీకర్ పెడితే ఎలా ఉంటుంది అన్ని రీసెర్చ్ చేసి ఈ విధంగా చేశారు. అండ్ ఇది చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇంత ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఒక్కొక్కటి గురించి చూస్తుంటే ఒక్కొక్కటి చెప్తున్నారు. అండ్ ఇదేంటి స్వామి? ఇది కూడా అట్లే అనమాట.
అంటే యూనిక్గా మన ప్రజలు ఏంటంటే చాలా మంది చూడడానికి ఒక అవును. ఊరికే బాక్స్ లాగా ఉండకుండా అది డిఫరెంట్గా డిఫరెంట్ ఉంది. కావాలి, టీపాయ్ మీద పెట్టుకొని మ్యూజిక్ రావాలి, కొన్ని చూడడానికి ఇంట్లో షోగా ఉండడానికి చేస్తుంటారు. దాని దగ్గర మోడల్ డిజైన్ మనమే ఓన్గా తయారు చేసి ఈ మోడల్ కూడా నేను మనం చేద్దాం, హ్యాండ్ మేడే మొత్తం. ఓకే. మీరు ఏది కూడా సేల్ చేయలేదు. అంటే సేల్ అంటే చాలా ఇంపార్టెంట్గా ఉన్న వాళ్ళు కంపెనీస్ వాళ్ళకి మాత్రం ఇస్తాం, అంటే మోడల్స్ ఇస్తూ ఉంటాం అంతే తప్ప మామూలుగా ఇలా ఏం లేదు సేల్కి, sale. ఏదో బిజినెస్ లాగా అలా ఏం లేదు. అట్లంతా ఏం లేదు. సో ఇక్కడ చూడండి ఈ డిజైన్ అంటే ఎక్కడైనా మన టీ పాప్ పైన ఎక్కడైనా పెట్టుకొని ఇలా చేసుకునేలాగా ఈ స్పీకర్స్ సౌండ్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా స్వామి. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది, రీఛార్జబుల్. అవేంటి స్వామి? ఇది ఇది కూడా అంటే మా హ్యాండ్ మేడ్ అనమాట. టార్చ్ లైట్. ఓకే ఓకే. ఇప్పుడు మన సన్ లైట్ కాబట్టి కనిపించట్లేదు, లేదంటే ఇంకా బాగా వస్తుంది నైట్ టైంలో. నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది. 24 అవర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 24 అవర్స్ లైటింగ్ ఉంటుంది. ఓకే. అలాంటిది ఇప్పుడు మనం పొలాల్లోకి వెళ్ళే వాళ్ళకి అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు, ఎక్కడన్నా బయట వెళ్ళే వాళ్ళు, కొంతమంది రాసుకునే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకంతా పాకెట్లో వేసుకొని వెళ్ళిపోవడానికి కోసం ఓన్గా క్రియేట్ చేసింది. సో చిన్నది ఉంది, పాకెట్లో వేసుకోవచ్చు, వాళ్ళు కావాలంటే లైటింగ్ కూడా సెట్ చేసుకునేలా తక్కువ లైట్, తక్కువ కానీ ఎక్కువ కానీ సెట్ చేసుకోవచ్చు. అవేంటి స్వామి? అదేంటి స్వామి? ఇది వచ్చి నేను చాలా కాలం క్రితం చేసింది ఇది. ఓకే. చాలా ఓల్డ్ గా కూడా ఇంకా ఇంట్లో పిల్లలకి ఇచ్చేసి పిల్లలు దీన్ని చేశారు. బట్ ఇది చేసి కూడా దాదాపు 12 years అవుతుంది. 12 years బ్యాక్. అంటే ఇప్పుడు 12 years అంటే అంతేలేండి. ఇప్పుడు 2024 అంటే 2000 ఇయర్ లో అలా 2012-13లో చేసింది ఇది. దీంట్లో ఏంటంటే అప్పట్లో నేను వినడానికి నాకు మ్యూజిక్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి దీంట్లోనే మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్లూటూత్ కనెక్షన్ విత్ రిమోట్ కంట్రోల్ సిస్టము, మెమరీ కార్డ్ ఆప్షన్స్, నెక్స్ట్ పెన్ డ్రైవ్ ఆప్షన్స్, నెక్స్ట్ వరల్డ్ క్లాక్ కూడా ఉంది అనమాట. ఇప్పుడు మా చెల్లి విదేశాల్లో ఉండేది, అందులో తన అక్కడ టైం ఎంత ఉందో నేను ఇక్కడి నుంచే చూసుకునేవాడు అనమాట. ఓకే. సో మీరే ఇవన్నీ క్రియేట్ చేసుకొని సెట్ చేసుకునేవాడిని. ఇక్కడ ఇప్పుడు ఏ దేశంలో ఉండే దుబాయ్, ఇప్పుడు మా చెల్లి వచ్చి అక్కడ డెన్వర్లో ఉండింది. ఇప్పుడు ఇండియాలో నా టైం పెట్టుకునేవాడిని, ఇప్పుడు డెన్వర్లో తనకి ఎంత టైం అయిందని ఇక్కడ చూసుకొని తద్వారా చేసుకునేవాడిని. అదే దీంట్లో అలారము, మళ్ళీ దాని బటన్స్, వాల్యూమ్ కంట్రోల్, టార్చ్ లైట్ అన్ని దీంట్లోనే ఫిట్ చేసుకునేవాడిని. టార్చ్ లైట్, అలారము, బ్లూటూత్. ఓకే. బట్ 12 years బ్యాక్ అంటే మనకి స్మార్ట్ ఫోన్స్ అప్పుడు అంతగా లేవు. సో అలాంటి టైంలో మీరు ఇప్పుడు ఇలా అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటే యూజ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని అప్పుడు క్రియేట్ చేసుకున్నాం. దీంట్లోనే పవర్ బ్యాంక్ అన్ని టోటల్ దీంట్లో ఇంక్లూడ్ అనమాట. సో చాలా గ్రేట్, చాలా యూజ్ అయ్యేది. ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటుంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఓకే. అంటే అప్పుడులో స్మార్ట్ ఫోన్స్ లేవు, అంత టెక్నాలజీ లేదు. ఆ టైంలోనే మీరు ఒకే ఒక ఐటెంలో ఇన్ని పెట్టున్నారంటే నిజంగా గ్రేట్ స్వామి. ఒకసారి చూడొచ్చు. అండ్ ఇది చాలా 12 years బ్యాక్ అంట. టైం కానీ అదేవిధంగా అక్కడ అంటే వేరే కంట్రీస్లో ఉంటే ఎలా ఉంటుంది టైము, దానికి సంబంధించి బ్లూటూత్ కనెక్షన్, ఛార్జింగ్, అండ్ ఇక్కడ కూడా మ్యూజిక్ ప్లే అయ్యేలాగా ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్నోవేటివ్గా ఆలోచించి తయారు చేశారు. ఇది కూడా యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు 24 times ఫెయిల్ అయింది. ఓకే. సో అదే అడుగుదాం అనుకున్నాను నేను, ఏదైనా ఫెయిల్ అయిందా మీరు చేసేటప్పుడు, అంటే విసుగు అనిపించింది, ఎందుకులే మనకి అనిపించింది అని అడుగుదాం అనుకున్నాను. మీరే ఏం లేదు, బట్ నాకున్న ఇదేంటంటే ఏదైనా ఒక వర్క్ ఇది చేయాలని ఫిక్స్ అయిపోతే ఇంకా అది కంప్లీట్ అయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదు. ఓకే. ఇది అంటే ప్రతి దాంట్లో కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని ఇమీడియట్గా సక్సెస్ అవుతుంటాయి. బట్ ఇది అయితే మాత్రం 25 times దాకా ఫెయిల్ అయింది ఇది చేసేటప్పుడు. ఎందుకంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీకి ఇది సరిపోయేది కదా, ఇది చాలా అడ్వాన్స్గా ఉండేది అప్పట్లో 12 yearsకి. కాబట్టి దీన్ని నేను అనుకున్నట్టు ఫినిష్ అవ్వడానికి చాలా పట్టింది. బట్ 24 times అనేది కాదు, ఇది 20,000 times ఫెయిల్ అయినా కూడా నేను మళ్ళీ 21,000 ఫస్ట్కి నేను మళ్ళీ చేయడానికి నేను రెడీగానే ఉండేవాడిని తప్ప నేను దేని గురించి పట్టించుకునేవాడిని. నిజంగా గ్రేట్ స్వామి. చాలా మంది 1-2 సార్లు ట్రై చేస్తారు, మనకి ఎందుకులే, మనకు రాదు, మనం చేయలేము అనుకుంటారు. 24 సార్లు ఫెయిల్ అయినా కూడా ఎలా అయినా దాన్ని కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో మీరు చేశారు. అండ్ స్వామి ఎలక్ట్రానిక్స్, పెయింటింగ్స్ చూసాము, అండ్ మీ ఇంటిని కూడా మీరే ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి విన్నాము. అండ్ ఇది ఏంటి స్వామి? అంటే ఇది కూడా చేసి చాలా కాలం అయింది. ఓకే. ఇవన్నీ కూడా 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసినట్టు. అంటే కాంపాక్ట్గా టార్చ్ లైట్ అనేది ప్రతి చోట్ల దొరుకుతుంది, ఎక్కడ దొరకనటువంటిది చేయడం, ఎక్కడ లేదంటే దాన్ని క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అట్లా ఈ విధంగా ఈ 5 rupees కాన్లోనే పట్టే అంత చిన్న రీఛార్జబుల్ టార్చ్ లైట్ తయారు చేయాలని చెప్పి అప్పట్లో చేసింది అనమాట.
ఓకే, అవును, ఇది 5 రూపీస్ కాయిన్ కంటే కూడా ఇంకా చిన్నగానే ఉంది. ఇంకా చిన్నదిగానే ఉంటుంది. దీన్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్ చేస్తే చాలా లైటింగ్ వస్తుంది స్వామి, అంటే నైట్ టైం అయితే ఇంకా బాగా తెలుస్తుంది. బాగా వస్తుంది. సో ఇంత చిన్నది, ఇది రీఛార్జబుల్ అది కూడా. సో ఎవరు చేసింది కాదు, కొత్తగా మనం చేయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలని చెప్పి ఎంత చిన్నది చేశారు. సో నిజంగా గ్రేట్ థింగ్. సో ఇది కరెక్ట్గా 5 రూపాయల కాయిన్ కంటే కూడా చిన్నగానే ఉంది. సో ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. జోబులో పెట్టేసుకో. ఓకే స్వామి, ఇంకేంటి స్వామి, అంటే ఇది యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నా, ఇందాక నుంచి చూస్తున్నాను. సో మాకు తెలిసింది కూడా మీ ఇంటి ప్లానింగ్ కూడా మీరే చేశారని. సో నార్మల్గా సివిల్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ఎట్లా స్వామి? యాక్చువల్గా మా మేస్త్రిని పిలిచి ఈ విధంగా నాకు ఇల్లు కట్టుకోవాలని అతనికి నేను మోడల్ ఎంత గీసి చూపించినా అతనికి అర్థం కాలేదు. ఓకే, అతనికి అర్థం కాకపోయేసరికి నేనే ఓన్గా కూర్చొని ఒక అట్లతో రెడీ చేసి నాకు ఈ విధంగా సేమ్ ఇదే మోడల్ ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే నాకున్న స్థలం తక్కువ కాబట్టి ఆ స్థలంలోనే నాకు అన్నీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ట్రీస్, ఎన్విరాన్మెంట్ అన్నీ బాగుండాలి, నాకు కంఫర్టబుల్గా ఉండాలి. ఆ విధంగా నేను డిజైన్ చేస్తాను. నేను ఏ విధంగా చెప్తాను సేమ్ అదే విధంగా నువ్వు చేయాలి అని చెప్పి మా ప్లాన్ నేను గీసుకొని. మీరే ఇంజనీర్ అయిపోయారు ఇక్కడ, అయిపోయి మీరే ప్లాన్ గీసుకున్నారు. అండ్ మీకు మీకు మీరు ఎట్లయితే ప్లాన్ గీసుకున్నారు అలాగే మీ ఇల్లు ఇప్పుడు చేసుకున్నారు. నిజంగా గ్రేట్ థింగ్ స్వామి. సో ఇంకొక ఇంజనీర్ హెల్ప్ లేకుండానే మీరు మీ ఇంటిని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఏంటి స్వామి? మోస్ట్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా నేనే మీరే ప్లాన్ చేస్తారు. ఇలా చేసుకుంటే బెస్ట్, వాళ్ళ మైండ్కి ఇలా ఉంటే ఏది వాళ్ళకి అవసరం అనేది దాన్ని బేస్ చేసుకొని నేను ఇది అవసరం అన్నప్పుడు ఇంత మెజర్మెంట్లు ఇవి కట్టుకోండి అని చెప్పి నేనే చెప్పించేవాడిని. ఓకే స్వామి, మీరు వృత్తిరీత్యా ఒక పంతులు గారు అంటే టెంపుల్లో చేస్తారు అర్చకులుగా. సో మీకు ఎలా సాధ్యమైంది? అండ్ ఇంకోటి కూడా విన్నాను, సో మీరు చదివింది 7th క్లాస్ వరకే కానీ గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు అని కూడా విన్నాను. సో మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంటే మీరు అక్కడ వర్క్ చేసుకుంటూ ఇవి చేయడం, దీనికైనా సెపరేట్ టైం ఇవ్వడం అలా ఏమైనా ఉంటుందా? అట్లంతా ఏం లేదు. అక్కడ యాక్చువల్లీ నేను 7th వరకు చదువుకున్నాను. ఓకే, 7th చదివిన తర్వాత మా నాన్నగారు కంచి వేద పాఠశాల చేర్చేశారు. ఓకే, ఆదిశంకరాశ్రమ హేమనాథ్ డీమ్డ్ యూనివర్సిటీలో. యాక్చువల్గా 8 years కోర్స్ అది, కానీ మనకు 5 yearsలో కూడా నేర్పించేస్తారు. ఓకే, అంటే మనం చదువుకోవాలన్నమాట. మా పాఠశాలలో కూడా 35 members జాయిన్ అయితే అక్కడ ఉన్న ఆ స్ట్రగుల్కి, ఆ కష్టానికి 10 members ఎగ్జామ్ రాశారు. మిగతా 25 members పాఠశాల వదిలి వెళ్ళిపోయారనమాట. ఓకే, అంటే అంత టఫ్గా ఉంటుంది అక్కడ. ఓకే, అందులో ఆ 10 members నేను కూడా ఒకటే అక్కడ యూనివర్సిటీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓకే, అది కూడా ఏంటంటే ఇక అప్పుడున్న సిచ్యుయేషన్కి ఇంట్లో కూడా కొంచెం అమ్మకి నాన్నకి కొంచెం కూడా ఇంట్లో పరిస్థితులు కొంచెం సహకరించకూడదు. నేను ఎలాగైనా తొందరగా రావాలి, నేను కూడా తొందరగా చదువు పూర్తి చేసుకొని వచ్చి అమ్మకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, నాన్నకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఒక తపన ఉండేది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా నేను చదువుతో పాటు మధ్యలో కూడా సరే కాన్సన్ట్రేషన్స్ అంతా కూడా ఒక పెయింటింగ్ మీద కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మీద కానీ ఎప్పుడు మైండ్ తిరుగుతూనే ఉంటుంది. ఓకే, అట్లా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం నాకు ఫ్రీడమ్ దొరకడంతో పూజలకు వెళ్తూ ఇలా చేస్తూ వచ్చిన దీన్ని పెట్టుకుని ఇండ్లు కొంచెం సెట్ చేసుకుంటూ ఉండేవాడిని. అదేవిధంగా తర్వాత నాకు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయాలంటే నాకు అమౌంట్ ఉండేది కాదు. అందువల్ల ఈ తిరుపతిలో ఈ పటాలకి ఎంత కూడా సరే లోపల బోర్డు ఓం అని అంటే బోర్డ్స్ అన్ని తయారు చేస్తుంటారు. ఆ బోర్డ్స్ అన్నీ కూడా కూర్చొని నేనే ఉండి వాళ్ళ దగ్గర తెచ్చుకొని నేను షాల్టరింగ్ చేసి ఇచ్చేవాడిని. ఒక బోర్డు తయారు చేస్తే 1.5 రూపీస్ ఇస్తారు ఒక బోర్డుకి. అట్లా కొన్ని 100,000 బోర్డులు తెచ్చుకొని నేనే చేయించి వాళ్ళకి దానివల్ల వచ్చిన అమౌంట్ దాన్ని తీసుకొని మళ్ళీ నేను నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైట్స్ కానీ ఏదైతే బ్యాటరీస్ ఇలాంటివన్నీ తీసుకోవడము, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మిగలబెట్టి ఇంకేదైనా కొత్త ఇన్నోవేట్ చేయాలంటే దానికోసం రీసెర్చ్ కోసం యూజ్ చేయడం, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇంకొన్ని పటాలకు ఏదైనా బోర్డ్స్ అలాంటివి తయారు చేయడము, వాటిని చేయడము, మళ్ళీ ఈ పూజలో వచ్చిన డబ్బుతో మా ఇల్లు చేసుకోవడం ఇలా. సో మీరు లైక్ అంటే ఆ విధంగా మీరు చిన్నగా వర్క్ అంటే వాళ్ళకి చేస్తూ ఆ వచ్చిన డబ్బులతోనే మీరు ఇలా చేయడం జరిగింది. అలాగే మీరు కంచి మీరు చెప్పినట్టు వేద పాఠశాలకి వెళ్ళి అక్కడే మీరు 5 yearsలోనే కోర్స్ కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నారని చెప్తున్నారు. ఓకే స్వామి, నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఎక్కడ చూసినా కూడా ప్లాంట్స్ అన్నీ బాగా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది బాన్సాయి ప్లాంట్స్ చాలా వరకు ఆ టెక్నీషియన్స్ లేకపోతే హార్టికల్చర్ స్పెషలిస్టులు అనే వాళ్ళు ఇవి చేస్తారు. సో మీకు ఎలా సాధ్యమైంది బాన్సాయి ప్లాంట్స్ సంబంధించి? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు ప్లాంట్స్. చెట్లు ఉందంటే మరి చెట్లతో ఎలా పరిస్థితి అని చెప్పి నేను ఓన్గా కూడా చిన్న చిన్న విత్తనాలు వేసడి కొన్ని చిన్న ప్లాంట్స్ని మనం బోన్స్ లాగా చేయడం అనేది ఎలా చేయాలని చెప్పి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి ఒక 2-3 ఫెయిల్ అయ్యాయి. బట్ మిగతా చాలా వరకు సక్సెస్ అయ్యాయి నాకు. ఎందుకంటే ప్రకృతి అనుకూలించడంతో నాకు ప్లాంట్స్ అన్ని నాకు అనుకూలించి చాలా వరకు బోన్సాయి నేను చేసినవన్నీ 100లో దాదాపు 95% సక్సెస్ అయ్యాయి నాది. అవన్నీ కూడా అక్కడ అవును అక్కడ చూసాం. సో అన్నీ కూడా సో నిజంగా ఒక పర్సన్లో ఇన్ని క్వాలిటీస్ అంటే ఇన్ని రకాల టాలెంట్స్ ఉండడం నిజంగా గ్రేట్ థింగ్. అండ్ నేను ఫస్ట్ టైం ఒక పర్సన్ కలుస్తున్నాను. అండ్ చాలా థ్యాంక్ యూ స్వామి.
అంటే ఎలా అనిపిస్తుందండి మీతో మాట్లాడినాక? చాలా మంది నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ ఏదైనా ఒక వర్క్ మనం అనుకుంటూ డెడికేటెడ్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా మీ ద్వారా తెలుస్తుంది. అండ్ మాకే కాదు, ఇప్పుడుండే జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఓకే, ఒక పర్సన్ అనుకుంటే ఇన్ని చెయ్యొచ్చు అంటే మీ ప్రొఫెషన్లో మీరు కంటిన్యూ అవుతూనే చాలా ఇన్నోవేటివ్గా, అది కూడా ఎప్పుడో 10 to 15 years బ్యాక్ వచ్చిన టెక్నాలజీని కూడా అంటే అప్పుడు చూపించారు మాకు, అప్పుడు మీరు చేస్తున్నారు. సో అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇవన్నీ చూడడం నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ స్వామి. సో చూశారు కదా, ఒక ప్రొఫెషన్ తను ఒక పంతులు అయినప్పటికీ కూడా, ఒక అర్చకులకు ఒక గుడిలో టెంపుల్లో ఉంటూ కూడా సో ఇన్ని రకాల టాలెంట్స్ అనేవి తనలో ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్ అనే కాదు, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ప్లాన్స్ సంబంధించి హౌస్ ప్లానింగ్, ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసేది, అలాగే ఏరోప్లాన్స్ సంబంధించి కూడా చేస్తున్నారు. అంతేకాకుండా బైక్ మెకానిజమ్స్, ఒక బైక్ని మళ్ళీ రిమూవ్ చేసి మొత్తం అన్ని పార్ట్స్ మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ బైక్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి అందులో కూడా కొన్ని టెక్నాలజీస్ యూస్ చేసి లైటింగ్ సంబంధించి ఇలా రకరకాలు కూడా చేస్తున్నారు. సో అవన్నీ కూడా మనకు చూపించడం జరిగింది. సుమన్ టీవీ కోసం కూడా ఓన్గా ఒకటి ప్రిపేర్ చేశాను. ఓకే, సుమన్ టీవీ కోసం మీరు ఓన్గా నేను ఒకటి క్రియేట్ చేశాను, అది అది ఇవ్వాలనుకుంటాను. ఓకే స్వామి, ఓకే, చాలా బ్యూటిఫుల్. ఇది అంటే నాకు వుడ్ వర్క్ వచ్చు కాబట్టి వుడ్, ఓకే, క్రాఫ్ట్ వర్క్ క్రాఫ్ట్, ఓకే, పెయింటింగ్ చేస్తాను కాబట్టి పెయింటింగ్, ఓకే, దీంట్లో ఎలక్ట్రానిక్ అన్ని మిక్స్ చేసి చేశాను అనమాట. ఓకే, ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. దీన్ని ఎలా ఆపరేట్ చేసుకో దీనికి ఆపరేషన్ వన్ సింగిల్ బ్యాటరీ వేస్తే ఒక 4-5 months అలాగే రొటేట్ అవుతూ ఉంటుంది జస్ట్ బ్యాటరీస్. థ్యాంక్ యూ స్వామి. సో స్పెషల్ థ్యాంక్ టు సుమన్ టీవీ, సుమన్ గారు అండ్ టీమ్. సో వీ హోప్ ఫర్ 2030 లార్జెస్ట్ గ్లోబల్ డిజిటల్. సో ఇది సుమన్ టీవీ టీమ్కి స్వామి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో చూసారు కదా, సో ఇది ఈరోజు అంటే లైక్ ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్న షణ్ముఖ స్వామి గారి టాలెంట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా స్వామి ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి మరికొన్ని చేయాలని చెప్పి ఆయన ద్వారా ఇంకొంతమందికి కూడా హెల్ప్ఫుల్ జరగాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటున్నాను. ప్లీజ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.